రేపిన అశ్వరావుపేట లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద మృతి ఘటనలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ప్రసన్న భర్త సహా కుటుంబ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రసన్న తల్లిదండ్రులు సైతం అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో ఆమె మృతదేహం అనాథగా మారిపోయింది. ఈ దృశ్యాలు అక్కడున్న వారి చేత కన్నీరు పెట్టించాయి. ఘటనా స్థలిలో ఉన్న పోలీసులు స్థానికులే ప్రసన్న తల్లిదండ్రులుగా తోబుట్టువులుగా మారి కూతురుతో అంత్యక్రియలు పూర్తి చేయించారు. తల్లి తండ్రి దూరమైన ఆ చిన్నారి భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన పూల నరేష్ భార్య లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తెలిసింది. 3 ఏళ్లుగా తమ కూతురును చూడనివ్వలేదు. కానీ మీ కూతురు మెట్ల మీద నుంచి జారి పడిపోయిందని అల్లుడు ఫోన్ చేసి చెప్పగా అక్కడికి వెళ్లి కూతురును చూసిన ఆ తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. ఎముకల గూడిలా మారి విగత జీవిగా పడి ఉన్న ఆమెను చూసి కంగు తిన్నారు. అల్లుడే మా బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక రాజమండ్రి నుంచి ప్రసన్న మృతదేహం స్థానిక రింగ్ రోడ్డు వద్దకు రాగానే ప్రసన్న తరపు బంధువులు నరేష్ ని చావాబాదారు. ఇంటి వద్ద నరేష్ అక్కపై కూడా దాడి చేసి కారు అద్దాలు పగలకొట్టారు. నరేష్ ని కాపాడే క్రమంలో వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న నరేష్ బావ శ్రీనుపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని నరేష్ ఇంటి వద్దకు తరలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు చుట్టుముట్టిన బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. భర్త కుటుంబ సభ్యులు పోలీసులు అదుపులో ఉంటే ప్రసన్న తల్లిదండ్రులు ధర్నాలో ఉన్నారు. దీంతో ప్రసన్న మృతదేహం ఇంటి వద్ద అనాథ శవంగా ఉండిపోయింది. శాంతి భద్రతల దృష్ట్యా నరేష్ కుటుంబ సభ్యులను బయటకు రానివని పోలీసులు ప్రసన్న తల్లిదండ్రులను అంత్యక్రియలు చేయమని చెప్పారు. అయితే పోలీసులే నిందితులకు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆరోపిస్తూ అంత్యక్రియలు తాము చేయలేమని తేల్చి చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరికి పోలీసులు స్థానికులు ప్రసన్నకు తోబుట్టువులుగా మారి 9 ఏళ్ల కూతురుతో అంత్యక్రియలు చేయించారు. అందరూ ఉండి కూడా అనాథగా అంత్యక్రియలు జరగడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మ చనిపోయింది. నాన్న, నాయనమ్మ, అత్త, మామయ్య పక్కనే ఎవరూ లేరు. చిన్నారికి ఏం జరుగుతుందో కూడా తెలీదు. పోలీసులు, గ్రామస్తులు చిన్నారి చేతికి కుండ ఇచ్చి ప్రసన్న అంత్యక్రియలు చేయించిన దృశ్యాలు అక్కడున్న వారి చేత కన్నీరు పెట్టించాయి. తల్లి తిరిగిరాని లోకానికి వెళ్లిపోగా తండ్రి, నాయనమ్మ అపరాధులుగా కటకటాల పాలయ్యారు. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆడబెట్ట మొగుడు ఈడు మాత్రం శిక్ష కఠినంగా పడాలి. మెట్ల మీద నుంచి కింద పడదని చెప్పారు సార్. మాకు ఆల్రెడీ అంత ముందే ప్రాణం పోయింది. 6 నెలల నుంచి అన్నం ఎంత పెట్టలేదు. ఎంతలు కూడా అయినట్టే అయింది పిల్ల. పెళ్లికి ముందు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో మీరు చూసే ఉంటారు. అది మాకేమంటే ఇన్ఫర్మేషన్ రాగానే తీసుకెళ్ళి రాజమండ్రి తీసుకెళ్లారు. అప్పటికే అయిపోయింది పిల్ల. మనం చూడనీయలేదు, అసలు రానిలేదు అసలు ఇంటికి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిని వెహికల్లో, పోలీస్ వెహికల్లోనే పంపించేశారు. మాకు అందకుండా అది ఎందుకు చేశారు? మాకు న్యాయం జరగాలి. అది ప్రసన్న అనుమానాస్పద మృతిలో ఎన్నో చిక్కుముళ్లు ఉన్నాయి. 2 ఏళ్లుగా తమ కూతురును చూడనివ్వలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఇన్నేళ్లు కనీసం పోలీసులు ఎందుకు సంప్రదించలేదు అన్న ప్రశ్నలు స్థానికుల్లో ఉత్పన్నమవుతున్నాయి. మరోపక్క నరేష్ కుటుంబం ప్రసన్నని గృహ నిర్బంధంలో ఉంచుంటే ఇన్నేళ్లు ఎలా రహస్యంగా ఉంచారు అన్న విషయం కూడా తేలాల్సింది. అటు ప్రసన్న తల్లిదండ్రులు అంటున్నట్లుగా తిట్టి పెట్టకుండా వేధించి, హింసించి చంపి ఉంటే వాటి ఆధారాలు పోస్టుమార్టంలో తేలే అవకాశం ఉంది. ప్రసన్న భర్త సెల్ఫీ వీడియోతో మాట్లాడిన మాటల్లో నిజానిజాలు కూడా పోలీసుల విచారణలో తేలాల్సింది. మొత్తంగా ప్రసన్న మరణం తీవ్ర ఆ 2 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.